మే అబ్బాయిని చూస్తాను పిల్లవారు వస్తున్నారు గమ్మున రెడీ అవ్వండి. ఎరా మనీ సీట్లు వెళ్ళినోడు ఇంకా రాలేదు. ఏమంకులు నేను ఆడి కోసం చూస్తున్నాను. మనీ కూర్చోలే. వచ్చేసారు రండి బావగారు రండి, మీ గురించే చూస్తున్నాను. బాగున్నారా బావగారు? బాగున్నానండి. మా కాబోయే అల్లుడు ఏడండి? సీట్లకి వెళ్ళాడండి, వచ్చేస్తున్నాడు. మా అల్లుడు సినిమాలో ట్రై చేస్తున్నాడంట కదా, పెళ్ళిళ్ళు పేరే చెప్పాడు. అంత అందంగా ఉంటాడా? అవునవును వస్తాడు కదా, మీరే చూద్దరు కానీ. అదిగోండి వచ్చేసాడు. అదిగో మా ఊరు మాటలోనే వచ్చాడండి. వచ్చి నమస్తే అండి. ఎలా ఉన్నావమ్మా? నిన్ను ఎక్కడో చూసినట్టుందయ్యా. నన్ను ఎక్కడ చూసారండి? నువ్వు ఇజ్రావే కదా, నాకు తెలుసు నువ్వు ఇజ్రావే. చిచ్చి, ఒక ఇజ్రాయిని నాకు అల్లుడిగా చేస్తావా? ఎంత మోసం, ఎంత మోసం! ఏంటి బావగారు మీరు అనేది? ఇంకా బావగారేంటి, వీడు అసలు పెళ్ళి పని చేస్తాడా? ఏంట్రా ఇది? అది కాదు నాన్న, నీకు అంత వివరంగా చెప్తాను. ఒక నిమిషం అంకుల్ గారు ఉండండి ప్లీజ్ అండి, ఒకసారి ఉండండి. నేను చెప్పేది ఒకసారి వినండి. ఏం చెప్తావు? నేను ఇజ్రాయిని బాగా అని చెప్తావా? అది కాదు అంకుల్ గారు, నా మాట ఒకసారి వినండి అంకుల్ గారు. ఇదిగో మీ వాడిని తీసిపోండి, మీరు అందరూ ఒకటే కదా. అసలు ఏం జరిగిందో చెప్పండి సార్. ఒకసారి మేము చెప్పేది ఏంటండి సార్? ఏం చెప్తారు మీరు? ప్లీజ్ సార్, ఒకసారి మేము చెప్పేది ఏంటి సార్? ఎరా బా ఎక్కడున్నా? ఇదిగో ఈ పక్కన ఉన్నాను రా, వేస్ట్ టర్నింగ్ ఇచ్చుకో. యో దాదా బాబయ్య, ఒక 5 రూపాయలు తరమని చేయండి బాబయ్య. నీకు నాకు పెద్ద తేడా లేదురా. నువ్వు డబ్బులు అడుక్కుంటున్నావు, నేను సినిమాలో అవకాశం అడుక్కుంటున్నాను అంతే. ఇదిగా ఉన్న 10 రూపాయలు కూడా ముట్టుడు ఎట్టుకోడు. ఇంకా మన దగ్గర ఏం లేదు. ఎరా బావర్స్, ఇక్కడ ఏం చేస్తున్నారు? మధ్యలోనే దూరంటి ఆ పక్కన ఈ పక్కన ఏ ముందు నువ్వు మూసుకో. మరి నీ ప్రయత్నం ఎంత దాకా వచ్చిందిరా? ఏముంది, మళ్ళీ ఇంకో కొత్త డైరెక్టర్ వచ్చేటట్ట మళ్ళీ ఆడి దగ్గరికి పోవాలి. సరే పదండి, కోక్ తాగుదాం. రే ఏంటి నీకు ఈ సినిమాలు పిచ్చి? ఏదైనా జాబ్ చూసుకొని మ్యారేజ్ చేసుకొని సెటిల్ అవ్వచ్చు కదా. నువ్వు నీ గడ్డం లవ్ ఫెయిల్యూర్ లాగా పిచ్చోళ్ళ. మా ఉద్దేశం కూడా అదేరా, ఈసారి మా మాట విను. మళ్ళీ జన్మ ఉందో లేదో తెలియదురా. ఒకవేళ నేను మళ్ళీ పుట్టినా ఇదే సినిమా పిచ్చితో పుడతానో లేదో. అందుకే ఈ జన్మలోనే ఒక్క సినిమాలో నటించి ఒక్క చిన్న అవకాశం సంపాదించి నా కోరిక తీర్చుకోవాలని ఉందిరా. చాలామందికి జీవితంలో చాలా కోరికలు ఉంటాయిరా, చివరికై తీరక అవి కోరికలుగానే మిగిలిపోతాయి. కానీ ఏదైనా సాధించాలనుకున్నప్పుడు అనుకున్న దాన్ని సాధించడంలో ఉన్న అంత తృప్తి ఎన్ని కోట్లు పెట్టుకొనుకున్నా రాదురా. రే ఈడు నువ్వు ఇక జీవితాంతం ఇలాగే గడిపేయండిరా. అమ్మో టైం అయిపోతుంది. సరే ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? ఇంకెక్కడికి వెళ్తాం? ఇదిగో మా బాగోతాలో. మీరిక్క మారర్రా. టెన్షన్ పడకుండా ఈసారి నీదో చేయరా. డైరెక్టర్ గారా ఊరే అక్కడే నుంచున్నారు, వెళ్ళరా. ఉండరా, అది సిగరెట్కి వెళ్తున్నారు కదరా, అయిపోయిన తర్వాత వెళ్తాను రా. సరే అయితే ఏమంటారా ఏమంటారా? ఏమనలేరా, ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్. నువ్వు వెళ్ళు. థ్యాంక్స్ రా. వెళ్తున్నాం బా. జాగ్రత్త కుమ్మి. నమస్తే సార్. ఎవరమ్మా నువ్వు?
నా పేరు బాబీ సార్. అదే మీరు ఏదో కొత్త సినిమా స్టార్ట్ చేస్తున్నారంట కదా సార్, అందులో చిన్న అవకాశం ఏమైనా ఇప్పిస్తారని వచ్చాను సార్. ఇంతకుముందు సినిమాలో ఏమైనా యాక్ట్ చేసావా? లేదు సార్, 2-3 షార్ట్ ఫిల్మ్లు యాక్ట్ చేశాను సార్. కావాలంటే నా ఫోటోలు చూడండి సార్. ఇటువంటి చాలా చూసాం కానీ సార్ అదే సార్, మీరు కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తున్నారని తెలిసింది సార్. ఆ సినిమాలో నాకు ఒక చిన్న పాత్ర ఇప్పించాను సార్. నేను కనీసం విలన్ వెనకాల నుంచొని ఉంటారు కదా సార్, అలాగే నటిస్తాను సార్. ఇంక దానికోసం గెటప్ ఇచ్చారు సార్. కనీసం ఒక విలన్ పాత్ర ఇప్పించాను సార్, ప్లీజ్ సార్. సినిమా బడ్జెట్ 4 కోట్లు. నీ అవకాశానికి ఎంత ఇస్తావు? సార్ అందరూ బతకడం కోసం నటిస్తున్నారు సార్, కానీ నేను నటించడం కోసమే బతుకుతున్నాను సార్. దానికోసమన్నా చిన్న ఒక అవకాశం ఇప్పించండి సార్. నీలాంటి వాళ్ళు కృష్ణానగర్లో ఎంతమంది ఉన్నారు, అందరినీ పెట్టుకుంటే నా సినిమా సర్లే ఒక 5 లక్షలు ఇవ్వగలవా? ఇచ్చుకోలేను సార్, నా దగ్గర అంత డబ్బులు లేదు సార్. సర్లే నీ పిచ్చికి నీ గెడ్డానికి ఓ 2 లక్షలు తెచ్చుకో, మా విలన్ పక్కన నుంచి. 2 లక్షలా సార్? సరే ట్రై చేస్తాను సార్. థ్యాంక్ యూ సార్. ప్రతివాడు సినిమాలో నటించేద్దామని. ఎరబా కాయబండా పుచ్చురా. అదేంట్రా 2 లక్షలు 2 లక్షలు అడుగుతున్నారు. మన దగ్గర అంత డబ్బు ఎక్కడ చెప్పు. నా మాటని ఈ సినిమా పిచ్చి వదులుకోరా. మీ నాన్న కూడా అలాగే సినిమా అంటే తిరిగి ఆస్తులన్నీ దబ్బెట్టుకున్నాడు. నువ్వు కూడా అదే పిచ్చిలో తిరుగుతుంటే నీ పరిస్థితి ఏంటి, నీ భవిష్యత్తు ఏంటి అర్థం చేసుకోసారి. సినిమా గురించి నీకు అసలు ఏం తెలుసురా? ఒక్కసారి సినిమా పిచ్చి పట్టుకుందంటే చచ్చేదాకా వదలదు. పద. సోహన్ బాబు గారు రా. జూనియర్ సోహన్ బాబు రా. పద చూద్దాం. ఆటోగ్రాఫ్ పడగలరా? నమస్తే అండి. నమస్తే. నమస్తే సార్ నేను కూడా ఆర్టిస్ట్నే సార్. నాకు కూడా మీ దాంట్లో చిన్న అవకాశం ఇప్పించాను సార్. అవకాశం అనేది ఎవరో ఇస్తే వచ్చేది కదా. నీలో టాలెంట్ ఉంటే అదే నేను వెతుక్కుంటూ వస్తుంది. నీలో కృషి పట్టుదల ఉండాలి. ట్రై చేయి. ఆల్ ది బెస్ట్. ఓకే. ఊరే వాళ్ళు చూడరా ఇజ్రాలో మరి వాళ్ళ చేతికి అని దొరికామంటే మాత్రం మన దగ్గర మొత్తం లాగేస్తారా, డబ్బులు కూడా లేవు. అలా పద. రండి బావగారు. నాన్న జియమ్మ చల్లగా ఉండాలి. 10 రూపాయలు ఈ నాన్న, మీ కుటుంబాలు చల్లగా ఉండాలా. ఇలాగా వస్తున్నారా ఈ బడ్డీ మరి వచ్చేస్తున్నారా? లేదని ఆపరేషన్ ఖర్చులకి ఇంకా మనకి ఎంత కావాలి? ఇంకా 2,50,000 కావాలి. ఇంకా 2,50,000 మన వాళ్ళు అవుతుందంటవే. ఇంకెక్కడ చూడాలివే మనం. అక్క చెప్పు తమ్ముడు. అదే ఏదో ఆపరేషను డబ్బులు అంటున్నారు కదా, ఏమైందక్క? పర్వాలేదు చెప్పండి. మీకెందుకులే అమ్మా. అంటే తమ్ముడు మేము 3 వచ్చాం తమ్ముడు. ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ బతుకుతున్నాం తమ్ముడు. మాకు నాన్న వాళ్ళు ఎవరూ లేరు. మాలో ఒక వ్యక్తికేమో కాండ్రాన్ రోగం వచ్చింది. ఆ రోగానికేమో చాలా డబ్బులు కావాలంట. రూపాయి కూడబెట్టి 2,50,000 కూడబెట్టాం తమ్ముడు. పెద్ద డాక్టర్ గారు చూపించాం, 5 లక్షలు అవుతుందంట. మరి ఇప్పుడు ఎలాగా? అక్కడక్కడ కష్టపడి కొంత డబ్బు సంపాదించాం. సమయానికి అందించకపోతే వృధా అవుతుంది కదా. అదేంటి మరి మీకు అప్ప ఎవరెవరా? మాకెవరిస్తారు తమ్ముడు అప్పు? అదేంటి మీరు ఏదైనా పని చేసుకుని సంపాదించవచ్చు కదా. మాకు పని ఎవరిస్తారు? మమ్మల్ని చూసి నవ్వేవాళ్ళు, కానీ మాకు పని ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? అయ్యో, ఎవరైనా బాధలు ఉన్నారనుకోరా, వీళ్ళ దగ్గరికి వచ్చి నెత్తి మీద చేసి దీవించమంటారు. అదే వెళ్ళే బాధల్లో ఉంటే పట్టించుకునే నాదుడే లేడురా. కలికాలం ఏం చేద్దాం. దీవించమన్న వాళ్ళు మమ్మల్ని సులభంగా చూస్తారమ్మా. సారీ అక్క, మీ సాయం చేద్దామని మా దగ్గర ఏం లేవక్క. పర్లేదు తమ్ముడు, చూస్తే మీరే బాధల్లో ఉన్నట్టున్నారు. ఇంక మాకేం సాయం చేస్తారు? రూపాయి కూడబెట్టి 2,50,000 కూడబెట్టాం తమ్ముడు. మాకెవరిస్తారు తమ్ముడు? దీవించమన్న వాళ్ళు మమ్మల్ని సులభంగా చూస్తారమ్మా. మాకు పని ఎవరిస్తారు? సంపాదించాం. రమ్మన్నా. పాపం ఆ హిజ్రాలను తలుచుకుంటేనే చాలా బాధగా ఉందరా. నాకు కూడా అదేరా బాబు. ఒరే బావా, రాత్రంతా ఆ ఇజ్రాల మాటలే నాకు మైండ్లో తిరుగుతున్నారా. నిద్ర లేకుండా చేసే తెలుసా? మనం ఏం చేయగలుగుతారా? మన దగ్గర ఏముంది బాధపడటం తప్ప. ఆ విషయాన్ని వదిలే, ఇంకా మర్చిపో.
లేదురా, నేను ఏదో ఒకటి చేస్తాను. నా నటన నాకు ఎలాగో ఉపయోగపడలేదు. అయితే అయితే ఏం చేస్తారా నువ్వు? నీ ఉద్దేశం ఏంటి? వాళ్ళ కోసం నేను ఇద్దరు గిట్టపేస్తాను బాగా. చెక్కేసిన బాబు, అసలు ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? అసలు పెళ్ళి అవ్వాల్సినాడు నువ్వు. ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తుంటే నీకు పిల్లని పడతాడా? నా నటన నన్ను ఎలాగూ నిలబెట్టలేదు. కనీసం ఎదుటివాడి ప్రాణాలు నిలబెట్టినా నాకు అదే చాలరా. నువ్వెన్ని చెప్పరా, నేను దీనికి ఒప్పుకోనరా. ఆగరా, నేను నీతో వస్తానురా. నాకు తెలుసు బా నీ మంచితనం. అభినేత్రి అభినయ నేత్రి నట గాయత్రి మనసారా నిన్ను కీర్తించి పులకించినది ఈ జనధాత్రి. ఏ ఎవరు నువ్వు? తమ్ముడు ఏంటిది? ఇంతకు మించి నేను మీకేమీ చేయలేనక్క. వద్దు తమ్ముడు, పనులు వద్దమ్మా. ఎందుకు తమ్ముడు? వద్దు తమ్ముడు. పర్లేదక్క, నా నటన నాకు ఎలాగో ఉపయోగపడలేదు. కనీసం ఒక ప్రాణాన్ని నిలబెట్టినా నా నటనా జీవితానికి ఒక సార్థకం ఉంటుంది. ఏంటో మీకేం పర్లేదు, ఉంటానక్క. పదరా బావా. నిండుగా ఉందిలే దుర్గ దీవెనం ప్రతిభాగుణం ఆ నటరాజుకు స్త్రీ రూపం కళకే అంకితం నీ కణకణం వెండి తెరకెన్నడో ఉందిలే రుణం పేరుతో పాటుగా అమ్మనే పదం నీకే దొరికిన సౌభాగ్యం. మహానటి 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 బావా, నా ఎదురుగా ఒక అమ్మాయి ఉందిరా, అదిరిపోందిరా. నా మీద కొద్దు అయితే నేను ఎదులో సెట్ చేస్తాను కదా, ఉంటాను. సరిపోయినోడు మేము ఉండరా. అబ్బబ్బా, కాజల్ సరిపోదు అనుకో. నువ్వేంట్రా నా బుచ్చిగా నువ్వు ముట్టేసుకుంటారా? అబ్బబ్బా అబ్బబ్బా బాబోయ్ పోయిలా. భాష ఏదైనా ఎదిగి ఒదిగావు చరిత పుటలోనా వెలుగు పొదిగావు పెను శిఖరాగ్రమై గగనాలపై నిలిపావుగా అడుగు నీ ముఖ చిత్రమై నలు చెరగుల తల ఎత్తినది మన తెలుగు. మహానటి 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 పరుల కన్నీరు పంచుకున్నావు అసలు ధనమేదో తెలుసుకున్నావు తుదకు మిగిలేది అందుకున్నావు పరమార్థానికి అసలర్థమే నువ్వు నడిచిన ఈ మార్గం కనుకేగా మరి నీదైనది నువ్వుగా అడగని వైభోగం. మహానటి ఇక్కడ ఉన్నారా అక్కళ్ళు? కదరా ఇచ్చేద్దాం. ఇదిగోండి అక్క, తీసుకోండి డబ్బులు. వీళ్ళ ఆపరేషన్ చేయించండి అక్క. చాలా థ్యాంక్స్ తమ్ముడు. మాకు ఈ ఆశీర్వాదం చాలా మాకు కూడా చల్లగా ఉండండి తమ్ముడు. ఆ దేవుడు చల్లగా చూడాలి.
సరే అమ్మా. వెళ్తామే. నిన్ను అపార్థం చేసుకున్నాను, ఏమనుకోకయ్యా. నీలాంటి మంచి మనసున్న అల్లుడు దొరకటం మా అదృష్టం. ఎవరేమన్నా పట్టించుకోకు, నువ్వే మా అల్లుడివి. నన్ను క్షమించిన ఊరుకోరా బాబు, ఊరుకో. నువ్వు చేసిన మంచి పనే కదా. డైరెక్ట్ గారా? అవును బా. సార్ మీరు ఇక్కడ? నిన్ను మొదటి నుంచి చూస్తున్నాను. ఎదుటివారి బాధలను కూడా పంచుకోవాలని నీ మనస్తత్వం నాకు బాగా నచ్చింది. వీళ్ళ కోసం చేస్తున్న ప్రయత్నంలో నీలో ఒక నటుడిని చూశాను. నీ హెల్పింగ్ నేచర్ నచ్చింది. నీతో ఇదే కథని ఒక సినిమా కింద చేద్దాం అనుకుంటున్నాను. దానికి నువ్వే హీరో, నువ్వే డైరెక్టర్. 50 లక్షలు చెక్ ఇదిగో. సినిమా స్టార్ట్ అయ్యాక ఇంకో చెక్ ఇస్తాను, రేపు ఒకసారి కనిపించి. ఏంటి బావా ఇది? ఎక్కడ పోతారా నువ్వు చేసిన సహాయం తిరిగి మళ్ళీ ఈ రూపంలో నీ దగ్గరికి వచ్చింది. సాధించవరా. ఎదుటివారికి మనం చేసే చిన్న సహాయం మన జీవిత కష్టకాలంలో ఏదో ఒక అవకాశం రూపంలో తిరిగి మన దగ్గరికి వస్తుందని మేము చేసిన చిన్న ప్రయత్నాన్ని అందరూ ఆదరిస్తారని కోరుకుంటూ మీ పోతరేక్ స్టార్ బాబీ.